నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా ఒక 2-3 రోజుల క్రితం నేను ఒక పేషెంట్ని చూశాను. 55 సంవత్సరాల ఫీమేల్. ఆవిడకి కొంచెం ఆర్థరైటిస్ ఎక్కువగా ఉండి, కాలు కూడా కొంచెం వంకర్లు ఉండి, చాలా అరుగుదల ఎక్కువగా ఉండి, నొప్పులు ఎక్కువగా ఉండి, బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని అన్ని రకాలుగా సెర్చ్ చేసి మొదట ఇంజెక్షన్స్ తీసుకోవడము, తర్వాత ఫిజియోథెరపీ తీసుకోవడము, ఎక్సర్సైజెస్ చేసుకోవడము, ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా ఈ పిఆర్పి అని, హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అని, ఇవి ఒక 3-4 టైమ్స్ ట్రై చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చారనమాట. సో ఇవన్నీ ఆవిడకి పెద్దగా ఎక్కువగా రిలీఫ్ ఇవ్వలేదు. ఆవిడ నడకలో ఎక్కువగా మార్పు రాలేదు. ఈ ఇంజెక్షన్స్ తర్వాత కొన్ని రోజులు పెయిన్ తగ్గింది, మళ్ళీ ఎక్కువగా నడిచినప్పుడు ఆ పెయిన్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఈ రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీస్ గురించి తెలుసుకుని ఆవిడ నా దగ్గరికి వచ్చారు. సో ఆవిడ డౌట్స్ అంటే ఇవన్నీ టెంపరరీ సొల్యూషన్స్ లాగా ఉన్నాయి, పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉంటుందా అని అడిగారు. సో డెఫినెట్గా స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు వయసుతో సంబంధం లేకుండా 40 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల వరకు ఎప్పుడైతే డీఫార్మిటీస్ వారస్ డీఫార్మిటీస్ అనేవి నార్మల్ ఆస్టియో ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం, వాల్గస్ డీఫార్మిటీస్ లోపల వైపు వంకర అనేవి రొమటైడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. ఈ డీఫార్మిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా జాయింట్ రీప్లేస్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ మొడాలిటీస్, దోస్ ఆర్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. అవి కొంచెం హెల్ప్ అవుతాయి, 100%గా హెల్ప్ అవ్వనేది ఉండదు.